టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంత గడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా 3 సార్లు, వరుసగా రెండోసారి స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరిగిలేని విజయాలు అందించినప్పటికీ బ్యాటర్ గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే సూర్య వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు. సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ అవ్వనని 2028లో ఒలింపిక్స్ ఆడడమే లక్ష్యమని తెలిపాడు. అయితే టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత సూర్యని కెప్టెన్ గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 టీ20 బ్యాటర్ గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గత ఏడాది స్ట్రైక్ రేటు మరీ దారుణంగా 120 లోపు పడిపోగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2026లో మొత్తంగా 4 అర్ధశతకాలు బాదిన సూర్య టీ20 ప్రపంచ కప్ లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌత్ ఆఫ్రికాపై 18, వెస్టిండీస్ పై 18, అలాగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై 11, ఫైనల్లో న్యూజిలాండ్ పై డెక్కౌట్ తో తీవ్రంగా నిరాశపరిచాడు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ లో కూడా అతడు నిలకడగా బ్యాటింగ్ చేయడం లేదు. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపై అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తుంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి పిచ్చర పిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకొస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమకు తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీ20 ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్నాడు. ఐపీఎల్ లో ప్రస్తుతం అతడు మంచి ప్రదర్శనతో అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను చెలరేగిపోతున్నాడు. మామూలుగానే శ్రేయస్ అయ్యర్ టీ20 ప్లేయర్. అయితే గత 2 ఏళ్లుగా భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. జట్టులో ఖాళీ లేనందునే శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టాల్సి వస్తుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గతంలోనే పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్ ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానని, అతడు గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఐపీఎల్ లో అతని ఆట చూసైనా సెలెక్టర్లు కళ్లు తెరవాలని, లేకుంటే నిరసనకు దిగుతానంటూ మనోజ్ తివారీ వార్నింగ్ ఇచ్చాడు సెలెక్టర్లకి. శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ప్రయోజకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు. ఐపీఎల్ లో కోల్కతా తరపున కప్పును అందించాడు. అలాగే ఢిల్లీ, పంజాబ్ ను ఫైనల్ కు తీసుకొచ్చాడు. ప్రస్తుత సీజన్ లో కూడా అతడు కెప్టెన్ గా బ్యాటర్ గా దూసుకుపోతున్నాడు.